శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి పొనగంటి కూర తెలగపిండి కూర వండుకొచ్చండి. దానికి కావాల్సినవి ఇక ఆనియన్స్, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చూడండి ఎండ్రేలు, తగినంత ఉప్పు, కారం, పసుపు. చూడండి అమ్మ, ఫస్ట్ ఇది 150 గ్రాములు తెలగపిండి. 150 గ్రాముల తెలగపిండి అయితే ఈ గ్లాసు వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టానమ్మా. చూడండి, దీంట్లో ఏం చేయాలంటే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఏంటి, ఎండుమిర్చిని పచ్చిమిర్చి కారం వేసుకుంటాం కదా, అంచేత తక్కువ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలమ్మా. చూడండి, వేసిన పసుపు కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే బాయిల్ అవుతుంది, అందులోనే బాయిల్ అయిపోవాలి ఏమో. చూడండి, ఆనియన్స్ వేసిన తర్వాత మనం మళ్ళీ పొనగంటి కూర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసి బాయిల్ అవుతాయేమో. దగ్గరికి వచ్చేస్తుంది కూర. వేసాను, బాయిల్ అవుతుంది కదా, ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే బాయిల్ అయిపోతుంది. ఇది కట్ట తెప్పించాను, అంటే తక్కువ వండుకోవడం వల్ల ఒక అరకట్ట, ఒక చిన్న ఇంత కట్ట శుభ్రంగా ఆకు తురుముకుని కడుక్కుని పెట్టుకున్నాను. చూడండి, బాయిల్ అవుతుంది. లోపల వాటర్లోని ఏం చేద్దామంటే మనం ఈ తెలగపిండి ఈ బాయిల్ అయ్యి దాంట్లో వాటర్తో మరుగుతుంది. ఇందులోని తెలగపిండి ఏం చేయాలంటే ఈ తెలగపిండి ఇందులో వేసేసుకోవాలి. అలా బాయిల్ అయిపోతుంది. మూత పెట్టుకుంటే బాయిల్ అవుతుంది కదా. కొంచెం చిన్నగా సెక్షన్ పెట్టుకుందాము, బాయిల్ అవుతుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే పక్కన ఇంకో గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోని ఆయిల్ వేసుకుని పోపు వేయించుకుందాం. గిన్నె పెట్టుకున్నాను, గిన్నె వేడెక్కుతుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తెలగపిండి కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువైతేనే బాగుంటుంది. నువ్వుల తెలగపిండి ఆషాఢ మాసంలో పొనగంటి కూర తెలగపిండి వండుకోవాలమ్మా. గోరింటాకు పెట్టుకోవాలి, అనువులు తినాలి. మనం చేసుకుని అన్నీ ప్రతిదీ చేసుకోవాలి, సరేనా. అది బాయిల్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి బాయిల్ అవుతుంది కదా. రెండు కలిసి బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతే మనం ఎండ్రేలు వేయించుకుని ఇది పోపు వేసుకుందాం. తెలగపిండి పొనగంటి కూర చాలా బాగుంటుందమ్మా. తెలగపిండి చాలా ఆటల్లో వేసుకోవచ్చు. తెలగపిండి పొనగంటి కూర వండుకోవచ్చు, తెలగపిండి మునగాకు వండుకోవచ్చు, బీరకాయలో వేసుకోవచ్చు. తెలగపిండి ఎందులో అయినా సరే వేసుకోవచ్చు. వారానికి వచ్చి తింటే చాలా మంచిదంట. కాకపోతే ఆషాఢం మాత్రం తప్పనిసరిగా వండుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసేసుకో అవసరం లేదు. చూడండి, బాయిల్ అవుతుంది కదా. మూత పెట్టుకున్నాము. ఇక్కడ ఆయిల్ వేడెక్కుతుంది. ఎండ్రేలు కడిగి ఇలా పెట్టుకున్నాను. ఎక్కువ ఎండ్రేలు వేసుకోవచ్చు, కావాలంటే ఇవి సరిపోతాయి. చూడండి అమ్మ, ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. వేసి ఎల్లుల్లి వేగుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మూడు ఎండుమిరపకాయలు ఇవి వేసింది. చూడండి, ఆనియన్స్ తీసేయండి.
కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకు, ఎండ్రేలు కూడా వేసేసుకున్నాం. ఇందులో వేగిపోతున్నాయి కదా, బాగా వేగితే చాలా బాగుంటుంది. వేగుతుంది. ఈ తెల్లపిండి కర్రీలోని దాని నూనె వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూడండి, ఇది బాయిల్ అయిపోయింది. ఇది ఏం చేద్దామంటే ఈ పోపు వేగుతుంది కదా, వేగిన పోపులో మనం వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. పోపు వేగుతుంది, పోపు కూడా బాగా వేగి చూడండి అమ్మ, ఇలా వేగాలి. వేగితే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కట్టేసుకుందాం తెల్లపిండి వేసుకుంటాం. పొనగంటి కూర తెల్లపిండి బాగుంటుంది. బాగా వేస్తుంది కదా, బాగా మిక్స్ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఏంటంటే నేను ఎండుమిర్చిని పచ్చిమిర్చి వేసాను కదా, అవి అలా సరిపోద్ది కారం. ఆకులు ఏమి కట్ చేసుకోగలుగుతున్నా, ఇలాగా మనం కలుపుకుంటాలో బాయిల్ అయిపోయిన తర్వాత ముక్కలుగా అయిపోతాయి. పొనగంటి కూర తెల్లపిండి చాలా టేస్ట్గా ఉంటుంది. కళ్ళకు కూడా పొనగంటి కూర మంచిది. మనం ఇప్పుడు ఆషాఢం అనే కాదు, అప్పుడప్పుడు కూడా తినచ్చు, చాలా మంచిది. తగిన నీళ్ళు వేసుకుని వండుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా కూర. ఎండ్రీలు వేసింది కదా, చాలా బాగుంటుంది. చూడండి, చూసి మాకు సపోర్ట్ చేయండి అమ్మ. లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాలి. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది. పొనగంటి కూర తెల్లపిండి, ఎండ్రీలు. ఒక్క నిమిషం మూత పెట్టుకున్నామా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పెట్టుకున్నాము. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందమ్మ కూర అయితే. ఆయిల్ వేసుకోవాలి. రెడీ అయిపోయింది కూర అయితే. కట్టేస్తున్నాను కర్రీని. చూడండి, చూసి నాకు మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పొనగంటి కూర తెల్లపిండి చాలా టేస్టీగా ఉంటుంది.
చూసి ఆనందించండి. ఉంటానమ్మా. మీరు కూడా రెడీ చేసుకుని తినండి. ఇలాగే కర్రీ వండుకుని తినండి అమ్మా. చాలా బాగుంటుంది. మంచిది కూడా, పిల్లలకు పెట్టిన మంచిది, మీరు తిన్నా మంచిది. ఉంటానమ్మా. శ్రీమాత్రే నమః.